మనవి చేస్తూ ఉన్నాను. మనము దైవ గ్రంథం అంతా చదువుకుంటున్నాం. ఈరోజు కూడా కొంత ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకు పాత నిబంధన గ్రంథం చదవాలో మనం వింటున్నాం. పాత నిబంధన గ్రంథంలో మానవుని నిర్మాణం గురించి చెప్పబడింది. మానవుడు దేవుని మహిమ కొరకు చేయబడ్డాడు. కానీ మానవుడు తన కొరకు తాను బతకడం ప్రారంభించినప్పుడు దేవునికి దూరం అయ్యాడు. అందువల్ల అదే ఆది కాండంలో జీవంతో ఉండాల్సిన మానవుడు మరణిస్తూ వచ్చాడు. చూడండి, 5వ అధ్యాయం, ఆది కాండం 5వ అధ్యాయంలో సమాధుల తోట అంటారు ఆ అధ్యాయాన్ని. ద గార్డెన్ ఆఫ్ గ్రేవ్ యార్డ్స్. 5వ అధ్యాయం 1వ వచనం నుండి మీరు చూస్తుంటే విశేషంగా 5వ వచనం, ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు. అప్పుడతడు ఇంకా కిందకి మీరు చదువుకుంటూ వెళ్తే మృతి నొందేను. మనిషి చనిపోవాలని దేవుడు చేయలేదు. మనుషుడు శాశ్వతం పరిశుద్ధతలో జీవించాలని దేవుడు చేశాడు. ఆదాము యోబు గ్రంథంలో చెప్పాడు, ఆదాము తన పాపాన్ని ఒప్పుకోకుండా రొమ్ములో దాచుకున్నాడు, అంటే హృదయంలో దాచుకున్నాడు. పాపాన్ని బట్టి మరణం సంభవించింది. ఆది కాండం ఇంకేం చెప్తుందంటే, ఆదాముకు జరిగితే జరిగింది, నేనెందుకు వినాలి అని అంటారేమో. పౌలు రోమాపత్రికలో చెప్తున్నాడు, ఒక మనుష్యుని ద్వారా లోకములోకి ఏమొచ్చింది? పాపము ద్వారా మరణం. అందువల్ల లోకములో ఎన్నో ఫిలాసఫీలు, థీరీస్ ఉన్నాయి. సత్య వేద గ్రంథం బైబిల్ ఒక్కటే అది ప్రామాణికమైనటువంటిది. బైబిల్ ఒక్కటే నిజం. దేవుని వాక్యములో ఇలా చెప్పబడింది, లెట్ ఎవ్రీ మ్యాన్ బీ లయర్. ప్రతి వాడు అబద్ధికుడే, బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎలోన్ ట్రూత్. దేవుని యొక్క వాక్యం మాత్రమే సత్యం. దేవుని యొక్క వాక్యము మాత్రమే సత్యం. అందువల్ల ప్రతి వ్యక్తి గ్రహించాల్సింది ఏంటి అంటే, మానవులమైనటువంటి మనం ఆదాము నుండి వచ్చాం, పాపము నుండి వచ్చాం, మరణం వైపు దారి తీస్తూ ఉంటుండగా ఆది కాండములోనే దేవుడు స్త్రీ సంతానము మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆయన వాగ్దానం చేశాడు. అలా అయితే మరి యేసు ప్రభు దేవుడు శరీరధారిగా ఈ లోకానికి రావాలంటే ఆయనకు ఒక కుటుంబం అవసరం. అందుకని ఆయన ఒక కుటుంబాన్ని ఎంచుకున్నాడు. ఎవరైనా? అబ్రహాము. అందువల్ల ఆది కాండం 12 నుండి మత్తయి సువార్త 1 వరకు ఎవరి గురించి చదువుతాం? అబ్రహాము, ఆయన గోత్రాలు, ఆయన పిల్లలు, వారి యొక్క చరిత్ర. ఈ క్రమంలో మనము దినవృత్తాంతముల 2వ గ్రంథానికి వస్తున్నాం. దయచేసి గ్రంథాన్ని తెరవండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం. దీనిలో రాజుల విషయాలు కనబడతాయి. క్లుప్తంగా చెప్పేస్తాను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. యాకోబుకి 12 మంది కుమారులు. ఆ 12 మంది 12 గోత్రకర్తలు. యోసేపు 2 కుమారులు గోత్రకర్తల్లో చేర్చబడ్డారు. దానిలో దేవుడు యూదా గోత్రాన్ని ఎంచుకున్నాడు. యూదా గోత్రం ద్వారా ఇప్పుడు ఆదాము నుండి కథ అబ్రహాముకు వెళ్ళింది. అబ్రహాము తర్వాత ఇప్పుడు కథ ఎవరి దగ్గరికి వస్తుంది? దావీదు దగ్గరికి వస్తుంది. దావీదు సింహాసనం, అబ్రహాము కుటుంబం, ఆదాము మానవ జాతి ప్రారంభం. దావీదు సింహాసనం మీద ఉన్న కుమారుడు. ఎందుకు దావీదు కావాలి అని అంటే, దావీదు గర్భాన రక్షకుడు రాబోతున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు దావీదు కుమారుడు అని చెప్పబడ్డాడు. దావీదు ఇశ్రాయేలీయుల మీద రాజు, యూదావారి మీద రాజు. కానీ
అదే సింహాసనం ఉపయోగించుకుని ప్రపంచమంతటిని ఏలబోయే రాజు రాబోతున్నాడు. మీకా గ్రంథములో చెప్పాడు, ఏలబోవువాడు యూదాలో నుండి ఆయన రాబోతున్నాడు. అలా అయితే దావీదు గర్భాన లేదా దావీదు సింహాసనం దాని గురించి చెబుతూ దినవృత్తాంతముల 2వ గ్రంథానికి మనం వస్తున్నాం. ఇక్కడ ఒక చిన్న మోసం ఉంది, చదివేటప్పుడు మనమే మోసపోతాం. అదేంటంటే దినవృత్తాంతాల 2వ గ్రంథం చదువుతున్నప్పుడు అరే ఇది ఇంతకుముందు ఎప్పుడో చదివేనే అని దాటేస్తాం. కానీ జాగ్రత్తగా వినండి, దినవృత్తాంతముల మొదటి గ్రంథాన్ని మీరు చదువుతుంటే అలాగే అనిపిస్తుంది, 2వ గ్రంథాన్ని చదువుతున్నా అలాగే అనిపిస్తుంది. కారణం ఏంటంటే దినవృత్తాంతాల మొదటి గ్రంథం అంతా ఏంటంటే సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం, ఆ సంగతులే మరలా కొన్నింటిని చేర్చి దినవృత్తాంతాల మొదటి గ్రంథం అయింది. ఇప్పుడు రాజుల మొదటి గ్రంథం, రాజుల 2వ గ్రంథం, ఈ రెండిటినీ కూర్చి ఆయన దినవృత్తాంతముల 2వ గ్రంథంగా చెప్తున్నాడు. మోసం ఏంటంటే చదువుతున్నప్పుడు ఒక్కొక్కసారి చదివేమే అనిపిస్తుంది. ఇక్కడ మోసపోకుండా మరలా చదవాలి. సమూయేలు 2 గ్రంథాలు, రాజుల 2 గ్రంథాలు, వాటి సారాంశమే దినవృత్తాంతముల మొదటి 2 గ్రంథాలు. దినవృత్తాంతముల 2వ గ్రంథములో 21 మంది రాజులు, వారి వివరాలు రాయబడ్డాయి. ఈ 21 మంది రాజులు, వారి వివరాలు మనం ఎందుకు చదవాలి అంటే ఈ క్రొత్త నిబంధన విశ్వాసులమైన మనం ఆ రాజుల్లాగా మనము ఒక్కొక్కసారి బాగున్న వాళ్ళు ఉన్నారు, పడిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలి అని ఈ గ్రంథం రాయబడింది. యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై ఈ సంగతులు రాయబడ్డాయి. రాజుల గాథ, ఆ 21 మంది రాజుల చరిత్ర మనము ఈ దినవృత్తాంతముల 2వ గ్రంథములో చదువుతూ ఉన్నాం. ఎక్కువ మంది రాజులు 3 కేటగిరీలకి, 3 వర్గాలుగా వినండి. బాగా ప్రారంభించారు, కొంతమంది బాగా ముగించారు. మన విశ్వాస జీవితం కూడా బాగా ప్రారంభం అవ్వాలి, బ్రతుకు జాగ్రత్తగా ఆయనకి ఇష్టమైనట్టుగా జీవించి జాగ్రత్తగా ముగించాలి. 2, కొంతమంది బాగా ప్రారంభించారు కానీ బాగా ముగించలేదు. 3, కొంతమంది ప్రారంభమే చెడ్డగా ప్రారంభించారు, ముగింపు కూడా చెడ్డగా ముగించారు. ఈ 3 లైన్లు ఉన్నారు. బాగా ప్రారంభించారు, మధ్యలో పడ్డారు లేచారు, పడ్డారు లేచారు, ముగింపు చాలా బాగా ముగించారు, బుద్ధి తెచ్చుకున్నారు. అది ఒక లైన్. నువ్వు ఎక్కడ నిలవబడతావు, నేను ఎక్కడ నిలవబడతానో. 2వ లైను, బాగా ప్రారంభించారు, పడ్డారు, పోయారు, అక్కడ నిలబడతామేమో. 3వది, ప్రారంభమే బాగోలేదు, ముగింపు అస్సలు బాగోలేదు. ఈ 21 మంది అతల్యాతో కలిపి ఈ 21 మంది రాజుల జీవిత చరిత్ర. అయ్యా దేవుడు మనల్ని ఏం కోరుతున్నాడంటే, నేను ఒక గీత గీశాను రా అబ్బాయి, నువ్వు ఆ గీతలోనే నడు. ఆల్కహాల్ టెస్ట్, డ్రగ్ టెస్ట్ డ్రైవర్లకి ఎలా చేస్తారంటే నోట్లో పైపెట్టి ఊదమంటారు, డ్రైవర్లకి తెలుసు. మరికొన్ని చోట్ల వాడు బాగా తాగితే డ్రైవర్ని ట్రాఫిక్ కోడ్లు ఆపి ఒక గీత గీసి దాని మీద ఓ 10 అడుగులు వేయమంటారు. తాగనోడు చక్కగా 10 అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతాడు, తాగినోడు కాలు అటు పోతూ ఉంటుంది, బలవంతంగా లాగి ఇక్కడ వేస్తుంటాడు, ఇది ఇలా పోతుంటుంది, మళ్ళా లాగి వేస్తూ ఉంటాడు. గీత మీద నడవాలి, అది దేవుని గీత, దేవుని నీతి, దేవుని న్యాయము, దేవుని ధర్మము, అది మనకు చెప్తున్నాడు ఆయన. ఈ గీత మాత్రమే కాదు, మరొక 2 గీతలు. పిల్లలు ఎదిగేటప్పుడు మన ఇళ్ళ దగ్గర గీతలు కనబడతాయి. ఆడు 5వ సంవత్సరం ఉన్నప్పుడు
ఆ గీత గీస్తాడు. నేను 5th ఇయర్లో ఇక్కడ వరకు ఉన్నాను, నేను 7th ఇయర్ అని వెళ్ళాను కదా, ఆడు ఎదుగుతా ఉన్నాడు, గీతలు గీసి కంప్లైన్ వాళ్ళు ఇస్తా ఉంటారు చార్టు. అలాగే దేవుని సన్నిధికి కూడా 2 గీతలు ఉన్నాయి. 2 వచనాలు ఈ గ్రంథంలోంచి మనం చదువుకుంటాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయం చూడండి. ఆ గీతలకి ఆ కొలతలకి మనం సరిపోవాలి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నారు చూడండి. 7:14. నా పేరు పెట్టబడిన నా ప్రజలు, ఒక గీత. ఏ గీత? వారు తమ్మును తాము ఏం చేసుకోవాలి? తగ్గించుకోవాలి. అంతే. దేవుని పిల్లలకు గీత పెట్టాడు, తగ్గించుకొని ఉండు, దాటి వెళ్ళిపోకో. నీ దగ్గర దాటి వెళ్ళిపోవడానికి ఏమీ అవకాశం లేదు, కానీ నీ శరీరం ఓరకనే ఉప్పొంగుద్ది. అందుకని ప్రభు అంటున్నాడు, తన్ను తాను ఏం చేసుకోవాలి? ఆ గీత కిందే ఉండు, దాటిపోకు. ఈ 21 మంది రాజులు ఆ గీతతో పోలుస్తున్నాడు. ప్రభు ఇచ్చాడు, సింహాసనం మీద కూర్చోబెట్టాడు, స్థిరపరిచాడు. కొంతమంది హెచ్చించుకున్నారు, గీత దాటిపోయారు. ఉజ్జియా అనే రాజుని మనం చూస్తాం. తన గీతను ఆయన దాటిపోయాడు. అందువల్ల కాళ్ళలో జబ్బు పుట్టింది, చనిపోయాడు, తరిమివేయబడ్డాడు. తన్ను తాను తగ్గించుకునట దేవుని పిల్లల అలంకారం. అది మొదటి గీత. చదివేయండి పూర్తిగా వచనాను. తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేయాలంటే ముందేముండాలి? వినయం, విధేయత. తగ్గించుకొని కేవలం ప్రార్థన చేయడం మాత్రమే కాదు, నీ ప్రార్థనకి సమాధానం రావాలంటే చెడు మార్గాన్ని ఏం చేయాలి? విడిచిపెడితేనే నీ ప్రార్థనకి సమాధానం. విడిచిన ఎడల, ఇప్పుడు చూడండి, ఆకాశము నుండి వారి ప్రార్థన వింటానో, వారి పాపాలు క్షమిస్తానో, దేశమును ఏం చేస్తానో బాగు చేస్తాను. సింపుల్. డబ్బు ఖర్చు పెట్టుకో అక్కర్లేదు, నువ్వు ఎవరి కాళ్ళు పట్టుకో అక్కర్లేదు. తేలికగా ప్రభు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఈ వచనం పాటించడానికి ఎంత ఖర్చు అవుద్ది మనకి చెప్పండి? చాలా ఖర్చు అవుద్ది, డబ్బులు కాదు. మనల్ని మనం తగ్గించుకోవడం అంటే మాటలు కాదు, ఎందుకంటే అది చాలా కష్టం. మన శరీరం ఊరకనే ఉప్పొంగుద్ది. నేనెంత, నాకేం తక్కువ, నేనేమైనా తక్కువ, ఇంత కదా. అందువల్ల దేవుని పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. ఇది మొదటి కొలత. ఈ రాజులు ఆ కొలత పాటించిన వాళ్ళు ఉన్నారు, ఈ రాజులు ఆ కొలతను మీరిన వాళ్ళు ఉన్నారు. ఇది మనకి పాఠం ఈరోజు. 2వ వచనం. ఇదే దినవృత్తాంతముల 2వ గ్రంథం 16వ అధ్యాయం చూడండి. 16వ అధ్యాయం దినవృత్తాంతముల 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. 2వ కొలత పెట్టాడు ప్రభు ఈ పుస్తకంలో. తన ఎడల, అంతే. ఏ హృదయం ఉండాలట? అంతే. ఈ కొలతలో నిన్ను నీవు, నన్ను నేను ఎల్లప్పుడూ పరీక్ష చేసుకోవాలి. మొదటి గీత, తన్ను తాను ఏం చేసుకోవాలి? తగ్గించుకోలేదా అన్నీ కోల్పోయినట్టే. 2వ కొలత చెప్తున్నాడు, యథార్థత అర్థం అవ్వాలంటే, యథార్థత అంటే ఉన్నది ఉన్నట్టుగా ప్రభు ఎదుట అన్కవర్, ఏమాత్రం మూత వేయకుండా, కపటము లేకుండా, వితౌట్ వ్యాక్స్, మైనము లేకుండా. బొమ్మలు అమ్మేవాళ్ళు చెక్కేటప్పుడు చివరి కొసలో ఇరిగిపోతూ ఉంటాయి. వాటిని ఏం చేస్తారంటే మైనం పెట్టి అంటిస్తారు. వ్యాపారస్తులు పూర్వకాలం బొమ్మలు కొనుక్కునేటప్పుడు తెలియని వాళ్ళైతే కొనేసుకుని వెళ్ళిపోతారు, ఇంటికి వెళ్ళకి ఏడుతారు. కానీ ఈ హోల్సేల్ వ్యాపారులు ఆడుకునే బొమ్మలన్నిటినీ ఎండలో పెడతాడు.
ఎండలో ఎందుకు ఎడుతున్నాడు? మైనం ఏమవుద్ది? కనుక దాని బండారం బయట పడుతుంది. అంటే అది ఇరిగిపోయింది, ఎర్రగనట్టుగా నటిస్తుంది కదా. దేవుడు యథార్థత అంటే పాపం లేకపోవటం కాదు, గుర్తుపెట్టుకోండి. యథార్థత అంటే ఒకవేళ మనం పాపం చేస్తే, దేవా నేనేం చేశానో పాపం చేశానని చెప్పటం యథార్థత, అంతే. నీవు ఉన్నది ఉన్నట్టుగా ప్రభు ఎదుట కనబడటమే. కవర్ చేయొద్దు, మూత వేయొద్దు. ఏ విషయంలోనూ కూడా యథార్థత కోల్పోవద్దు. యథార్థవంతులకి ఆయన మేలు చేస్తాడు అని చెప్పాడు. చదివే ఆ వచనం నాయన. తన ఎడల యథార్థవంతులు ఉన్నారే, వారిని దేవుడు ఏం చేస్తాడట? బలపరుస్తాడు. యథార్థతకి ఆపోజిట్ అబద్ధం, కపటం. ఉన్నది ఉన్నట్టుగా ఎవరైతే ఉంటారో ప్రభు వారిని ఏం చేస్తున్నాడు? బలపరుస్తున్నాడు. అలా బలపరచడానికి లోకమందంతటా ఆయన కనుదృష్టి ఏం చేస్తుందట? సంచి వెతుక్కుంటుంది. యథార్థవంతులు ఎవరు? మహేంద్రవాడలో యథార్థవంతులు, రాజమండ్రిలో, మేడపాడులో, అనపర్తిలో యథార్థవంతుల కొరకై. దొరుకుతావా నీవు? నేను ప్రభువా నేను దొరుకుతానయ్యా, నాలో కపటం ఉన్నది తీసివేయి. యథార్థవంతుడిగా ఉండటం. ఒకవేళ పొరపాటు చేసామా అది కూడా ప్రభు దగ్గర చెప్పుకోవచ్చు. దేవా కానుకోకుండా నా జీవితంలో ఇది జరిగింది, యథార్థత. సింపుల్. ఇప్పుడు తర్వాత చదవండి. ఆస అనే రాజు గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఈ విషయంలో ఏం తప్పావు? మతి తప్పావు. యథార్థత లేకపోతే మతి తప్పుట. నేను ఇలా అంటాను, స్పృహలో లేడండి ఆయన లేదా ఆమె. మనం ఎలా ఉండాలి? మతి తప్పి ఉండకూడదు. ఏం పోయింది? ప్రభు ఎదుట ఉన్నది ఉన్నట్టుగా. అందువల్ల ఈ రాజుల్ని ఈ రెండు కొలతలు చెప్పేస్తారా? మొదటి కొలత, తను తాను ఏం చేసుకోవాలి? మొదటి వరుసల్లోంచే వస్తుంది ఆన్సర్, వెనకాల వరుసల్లోంచి రావట్లేదండి బ్రదర్స్. ఎందుకో మరి ఎండాకాలం ఏం చేద్దాం? వెళ్ళిపోదాం. ఒకటి, మనల్ని మనం ఏం చేసుకోవాలి? బిల్డింగ్ను బట్టి, ధనమును బట్టి, చదువును బట్టి, దేన్ని బట్టి ఏం చేయొద్దు? గర్వించవద్దు. నాశనమునకు ముందు ఏం నడుస్తుంది? గర్వం. జాగ్రత్తగా ఉందాం. ఈ రాజులు సింహాసనాన్ని బట్టి, సైన్యాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి గర్వించారు, నష్టపోయారు. మనకు పాఠాలు. మన హృదయం కాపాడుకుందాం, భద్రం చేసుకుందాం. రెండవది, మనల్ని మనం ఏం చేసుకోవాలి? తగ్గించుకున్న మన యథార్థవంతులంగా ఉండాలి. చూడండి, త్వరగా కొన్ని మాటలు మనం చూద్దాం. మొదటి 9 అధ్యాయాల్లో సొలొమోను జీవితం కనబడుతుంది. ద లైఫ్ ఆఫ్ సాలమన్. సొలొమోను ఆయన గొప్ప రాజు, దావీదు కుమారుడు. మొదటి 9 అధ్యాయాల్లో సొలొమోను గురించి మనం చదువుతాం. ఇంటికి వెళ్ళాక ఆ 9 అధ్యాయాల్లో సొలొమోను ఎలాంటి వాడో మీరు చదువుకోండి. సమయం లేదు కాబట్టి నేను డీటెయిల్గా మీకు అందించటం లేదు. తర్వాత ఆ సొలొమోను జీవితాన్ని మనం చూసినప్పుడు అతని ఆరంభం 4 మాటలు మనసులో ఉంచుకోండి. సొలొమోను గురించి 4 మాటలు మనసులో ఉంచుకోండి. ఒకటి, వస్తుంది. ఒకటి, అతని ఆరంభం. 2, అతని యొక్క ఆలయం. 3, అతని యొక్క పట్టణం. 4, అతని ముగింపు. అంతే, 4 మాటలు. ఆరంభం బాగుంది అని విన్నాం కదా, దానిలో నంబర్ 1 సొలొమోను. ఆరంభం చాలా బాగుంది. గిబియోనులో ఆ ఉన్నత స్థలము దగ్గర దేవునికి 1000 బలులు అర్పించాడు. ఎన్ని? మనం ఒక్క థాట్ మనసులో ఇచ్చుకుని ఆదివారం ఈ ఒక్క తలంపు చాలులే అనుకుంటాం. లావిష్నెస్ ఇన్ హిస్ ఆఫరింగ్స్. ఆరాధికుడిగా ఆరంభంలో సొలొమోను కనబడుతున్నాడు. మనకి పాఠం.
యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళందరూ ఆరాధికులు కావాలి, ఆరాధించేవారు కావాలి. ఆయన పాదాల దగ్గరికి వస్తున్నప్పుడు అందరి దగ్గర అత్తరు భరిణి ఉండాలి, అత్తరు బుడ్డి ఉండాలి. ఏ అత్తరు బుడ్డి? మనస్సులో, చేతిలోది కాదు. ఆయన దైవత్వాన్ని గురించి ధ్యానిస్తూ ఉండగా ఎగిసి వచ్చిన స్తుతిలే ఆ పరిమళం. ఉన్నాయా? పోసామా పరిమళం? ఆయన దీనత్వం, ఆయన మానవత్వాన్ని గురించి ధ్యానం చేస్తుంటుండగా, దేవా ఇంతగానో కొరగాయ తగ్గించుకున్నావా? ఆ పరిమళం ఆయన పాదాల మీద పోయటం. ఆయన శిలువ కార్యము ధ్యానం చేస్తూ ఉంటుండగా, నా స్థానములో నా రక్షక నీవు నిలవబడ్డావా? హృదయములో నుండి ఉబికి వచ్చే పరిమళం ఆయన పాదాల మీద పోయడానికి వస్తున్నాం. ఈ వారం అలా చేయగలిగామా? ఎంతమంది చేయగలిగాం? దేవా నీ ప్రియ కుమారుని పాదాలకు పరిమళము పూయిదము. ఆ సుగంధాన్ని పోస్తున్నాం, ఆ సువాసన, ఆ పరిమళం పోయడానికి వచ్చాం. ఆదివారం ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి వస్తున్నాం. సొలొమోను ద లావిష్నెస్ ఆఫ్ హిస్ సాక్రిఫైసెస్, ఆయన విస్తరించినటువంటి బలులు ఎంతగా విస్తరించాలి. అరే రొట్టె విరిచేకోవటం అప్పుడే అయిపోయిందా అని అనిపించాలి. కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టుగానే కదలకుండా ప్రభు పాదాలను దృష్టిస్తూ ఆ పరిమళం ఆయన మీద పోయిట. ఎంతవరకు మనం నేర్చుకుంటున్నాం? ప్రోగ్రాం అనుకునేరు చాలా ప్రమాదం. అందుకని అందరికీ ఫ్రీడమ్ ఉంటుంది. జాగ్రత్త సుమా, పరిమళము పోయడానికి వస్తున్నా. రెండవది, ఆరాధన నేర్చుకుంటున్నాం. కూర్చున్న వాళ్ళు కదలకూడదు, మోకరించి పరిమళం పోయడమే ప్రభు పాదాల మీద. దాని కొరకై ఈ సంఘం. రెండు, సొలొమోను జీవితంలో ప్రార్థన మనం చూస్తున్నాం. ఆయన ప్రార్థించాడు. ఏమని ప్రార్థించాడు అంటే, బలులు అర్పించాక, దేవా దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఈ 12 గోత్రాలని పరిపాలన చెయ్యాలి అని అంటే నాకు శక్తి సరిపోదు, నాకు జ్ఞానము కావాలి. ఏం కావాలి? జ్ఞానం. ప్రభు అన్నాడు, సొలొమోను నువ్వు ఐశ్వర్యాన్ని కోరలేదు, వెండి బంగారాన్ని కోరలేదు, పేరు ప్రఖ్యాతలు కోరలేదు, కానీ ఏమడిగావు? జ్ఞానం. దేవుని పిల్లల్ని పాలన చేయడానికి జ్ఞానం అడిగావు. నీ ప్రార్థన నాకు నచ్చింది, నీకు నేను జ్ఞానముని ఇస్తున్నాను. ఎంత జ్ఞానం అంటే ప్రజలు కీర్తిస్తున్నారు. సొలొమోను మించిన జ్ఞానవంతుడు భూమి మీద ఆ ముందు ఆ తర్వాత కూడా లేడు. జ్ఞానముతో పాటు ప్రభు అతనికి ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చాడు. అసలు సొలొమోను కాలంలో లెక్కలో బంగారం మాత్రమే ఉంది, వెండి లెక్కట్లేదు. వెండి కేజీ ₹1,00,000 దాటిపోయి ఉంటుంది, అవునా? పెళ్ళింట్లోకి తెలుస్తుంది, దాటిపోయింది కదా. కానీ సొలొమోను కాలంలో వెండి లెక్కకు విస్తారమైన బంగారం. యుద్ధానికి వెళ్ళాలి, డాళ్ళు బంగారంతో చేయించాడు. అన్నీ తన మందిరం, రాజనగరు అన్నీ బంగారమే, సువర్ణమయం. ఇలా అయితే జ్ఞానాన్ని కోరుకున్నాడు, మిగతావన్నీ ప్రభు ఇచ్చాడు. చాలామంది దేవుని పిల్లలు నమ్మని వాళ్ళు, నమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. వినండి, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. అప్పుడు మనకు కావలసినవన్నీ ఏం చేస్తాడు? ఆయన అనుగ్రహిస్తాడు. కానీ మన బుర్ర తక్కువతనం ఏంటంటే, ప్రార్థన అంతా దేని మీద ఉంటుంది? ప్రభువా బొవ్వెయ్యి, ప్రభువా నీళ్ళియ్యి కదా. ఇవి కాదు. మొదట దేవా నన్ను నీతిమంతుడిగా చేయి, నన్ను పరిశుద్ధుడిగా చేయి, నీకు అర్పణలు అర్పించేవానిగా నన్ను చేయి, నీ వాక్యం చదువుకునేవాళ్ళ చేయి. అంతే. ఎప్పుడైతే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికామో, లోకంలో ఉన్న మన అవసరాలన్నిటినీ కూడా ఆయన ఏం చేస్తాడు? తీరుస్తాడు. యేసు ప్రభుని మరి ఎలా వెతుకుతున్నాం? ఇక్కడ సొలొమోను ప్రార్థన దేవునికి అంగీకారమైంది. తర్వాత సొలొమోను మందిరం, దేవుడు మోషేకి గుడారాన్ని ఎలా నిర్మించమని
ఆయన బ్లూ ప్రింట్ ఇచ్చాడో అలాగే సొలొమోను కూడా దేవుడు మచ్చులు ఇచ్చాడు. సొలొమోను పెద్ద దేవాలయం కట్టాడు, దేవుని కొలతలలోనే కట్టాడు, దేవునికి ఇష్టమైన రీతిలోనే కట్టాడు. అందుకని దేవుని తేజస్సు మందిరాన్ని నింపింది అన్నాడు. ఎక్కడైతే దేవుని తేజస్సు ఉంటుందో ఆశీర్వాదం, శాశ్వత జీవం ఆ సియోను పర్వతం మీద కట్టబడిన దేవుని మందిరం అనేక మందికి ఆశీర్వాదమైంది. అలా అయితే మందిరానికి అవసరమైనవి దావీదు సమకూర్చాడు, సొలొమోను కూడా సమకూర్చాడు, కట్టాడు. ఇక్కడ ఒక మాట చెప్పాలి. ఆలయం కట్టడం గురించి 2వ అధ్యాయం 3, 4, 5, 6 5 అధ్యాయాలు ఆలయాన్ని గురించి రాయబడ్డాయి. ఆలయ ప్రతిష్ఠ జరిగింది. తర్వాత 8, 9 2 అధ్యాయాలు సొలొమోను సొంత నగరం కట్టించుకున్నాడు. ఎక్కువగా దేవుని వాక్యములో మందిరము, దాని విశిష్టత. ఈ దినవృత్తాంతాల 2వ గ్రంథములో సొలొమోను తన యొక్క పట్టణం. ఇక్కడ ఒకరోజు శాబ దేశపు రాణి సొలొమోను కీర్తిని గురించి విని కుశల ప్రశ్నలు అడగడానికి వచ్చింది. ఎన్నో ప్రశ్నలు. ఇదే దినవృత్తాంతాల 2వ గ్రంథం 9లో మీరు చూస్తారు. ఆమె వచ్చి ప్రశ్నలు అడిగింది. ఆమె కానుకలు తెచ్చింది. పోతా పోతా కానుకలు కూడా పట్టుకుపోయి, ఇయ్యుడి మీకు ఇయ్యబడును. ప్రభుకి ఇస్తే ప్రభు ఏం చేస్తాడు? కేవలం ధనం మాత్రమే కాదు, ధనము కంటే ముఖ్యమైనది సమయం. ప్రభుకి మనం ఏమివ్వాలి? ప్రతి ఉదయం ఇంత సమయం, 10 నిమిషాల, 20, అర్ధగంట, గంట. నేను డార్జిలింగ్ అనే ప్రాంతంలో ఉన్నప్పుడు అక్కడ ఒక గుడ్ ఆయన ఉన్నారు, బ్లైండ్ అంకుల్, పెద్ద ఆయన. 3 గంటలు ప్రార్థనలో ఉంటే లేవడు. పెద్ద ఆయన, ఆయనకి ఏం అవసరం? తడుముకుంటే వెళ్తాడు, ఎవరైనా అన్నం పెడితే తింటాడు. కానీ ఆయనకు అర్థమైంది, కళ్ళు లేకపోయినా దివ్యమైన దేవుని సన్నిధిని చూడటం. మనం చాలా బిజీ పీపుల్ అయినా కానీ ప్రభు కొరకై సమయాన్ని వెచ్చించండి. శాబ దేశపు రాణి సొలొమోనును దర్శించింది. ఈ శాబ దేశపు రాణి గురించి ఎందుకు చదవాలనంటే, ఈ శాబ దేశపు రాణి ఒకరోజు దేవుని కోర్టులోకి వస్తుంది. తీసుకురండి రా శాబ దేశపు రాణిని. వచ్చిందా? వచ్చింది. ధవళ సింహాసనము ఎదుట. దాన్ని అన్నాడు విమర్శ దినము. మనకు ఒక సందేహం, దేవుడు గనక ఉంటే, కొంతమంది అన్యులు అంటారు కదండి, మరి ఇంత అన్యాయాలు ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు ఊరుకుంటున్నాడు ఆయన? దేవుడు మనలాంటి వాడు కాడు. దేవునికి ఒక ప్లాన్ ఉంది, ప్లాన్ ప్రకారమే పనిచేస్తాడు. జరిగిన కీడంతటిని ఆయన ఒక రోజున విమర్శ చేయబోతున్నాడు. విమర్శ దినమున మత్తయి 12లో ప్రభు చెప్పాడు, శాబ దేశపు రాణి కోర్టులోకి వస్తుంది. ఆయన అన్నాడు, విమర్శ దినమున మీ మీద ఆమె నేరస్థాపన చేయబోతుంది. మీ మీద అంటే నమ్మని వాళ్ళ మీద. యేసు ప్రభు రక్తంలో కడుగబడని వారు. ఆమె అంటదే, అయ్యా నేను సొలొమోను దగ్గరికి వెళ్ళాను, ఆయన జ్ఞానాన్ని విని ఆశ్చర్యపోయాను, నాకు కావలసినవి అడిగాను, ఆయన నాకు ఇచ్చాడు. కానీ సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఎవరైనా? ప్రభువైనా మహేంద్రవాడలో నమ్మని వారి మీద, ఈ మాటలు వింటున్న వారందరి మీద శాపదేశపు రాణి క్లెయిమ్ చేయబోతుంది. యేసు ప్రభు గురించి వినబడింది, సిలువ కనుపరచబడింది, రక్షణ సిద్ధం చేయబడింది. నేను సొలొమోను దగ్గరికి వెళ్ళి పొందుకున్నాను, ఇన్ని సిద్ధంగా ఉన్నా యేసు ప్రభు దగ్గరికి మీరు వెళ్ళలేదు. శాబ దేశపు రాణి విమర్శ దినమున నేరస్థాపన చేయబోతుంది. దేవునికి స్తోత్రం. ఆమె నా మీద నేరస్థాపన చేయదు, ఎందుకంటే ఆమె చెప్పబోయేది ముందే నేను గ్రహించాను. యేసు ప్రభు దగ్గరికి వచ్చాను, రక్షించబడ్డాను. మీలో చాలామంది సోదరులు రక్షించబడ్డారు, చాలామంది సోదరులు రక్షించబడ్డారు. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? శాబ దేశపు రాణి విమర్శ దినమున ఆమె నేరస్థాపన.
మరొక ఆయన వస్తాడు కోర్టులోకి, నోవాహు, అయ్యా వర్షం వస్తుంది అని చెప్పినప్పుడు ఎవడు వినలేదయ్యా. అలాగే యేసు ప్రభు వస్తున్నాడు అంటే ఎవడు వినలేదు. ఆయన కూడా నేరస్థాపన చేయబోతున్నాడు లోకం మీద. సొలొమోను కాలాన్ని బట్టి మనం చూస్తున్నాం. సొలొమోను ఎవరిని రక్షించలేడు, కానీ మన ప్రభు రక్షించగలిగిన వాడు. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఎలాంటి పాపినైనా కడిగి పవిత్రపరిచి తన బిడ్డగా చేసుకోగలిగినటువంటి వాడు ప్రభు. రైట్. సొలొమోను ఆరంభం ఆరాధనతో ఆరంభం. సొలొమోను ఆరంభం ప్రార్థనతో ప్రారంభం. 2 సొలొమోను యొక్క ఆలయం. 3 సొలొమోను యొక్క రాజనగరం, పట్టణాలు ఆయన కట్టిస్తూ వచ్చాడు. ఇక 4వది సొలొమోను యొక్క ముగింపు. సొలొమోను ఆరంభంలో బాగున్నాడు, చివరిలో పాడైపోయాడు. అతడు ఫరో కుమార్తెను చేసుకున్నాడు. ఆమెను మిక్కిలి ఎక్కువగా ప్రేమించాడు. ఆమె కొరకై ఒక పట్టణాన్ని కట్టించాడు. అన్యులను వివాహం చేసుకున్నాడు. వారందరూ సొలొమోను యొక్క హృదయాన్ని విగ్రహాల వైపుకి తిప్పారు అని చెప్పాడు. మేము మాటికి చెప్తున్నాం, చెప్పటం వరకే మా బాధ్యత. విశ్వాసిని మాత్రమే వివాహం చేసుకోవాలి. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెలలో ఒకతను వివాహం చేసుకున్నాడు. కొరింథీ 2వ పత్రికలో చెప్పాడు, పెళ్ళిళ్ళు విశ్వాసికి మధ్య మాత్రమే. అలా అయితే వారు అతని హృదయాన్ని తిప్పేశారు. కాబట్టి అతని ముగింపు చాలా విచారం. హెబ్రీ పత్రిక తీయొద్దు, సమయం లేదు. 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల అధ్యాయం ఉంది. ఇంత గొప్ప రాజు ఈనాటికి యెరూషలేములో రాబోయే దినాల్లో అదే దేవాలయానికి పోవాలే, కానీ కట్టించిన వాడు విశ్వాస వీరుల్లో లేడు. సొలొమోను ఆరంభం బాగుంది, ఆయన అంతము బాగోలేదు. పరమగీతం ఆయన రాశాడు, ప్రసంగి ఆయన రాశాడు. ఆరంభం బాగుంది, ఒకవేళ మన అంతము ఎలా ఉంది? ప్రసంగి గ్రంథంలో చెప్పాడు, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. నువ్వు ఇంకెన్ని సంవత్సరాలు బతుకుతావో, ఊపిరి వదిలే ముందు నీ ఆత్మీయ స్థితి ఎలా ఉండాలని కోరుకుంటున్నావు? ఊపిరి వదిలే సమయానికి ప్రార్థనలో ఎదిగిన అనుభవం, వాక్యములో ఎదిగిన అనుభవం, సహవాసములో ఎదిగిన అనుభవం, దీనత్వములో ఎదిగిన అనుభవం మనం కలిగి ఉన్నామా? ఇది ఆయన మనకు నేర్పిస్తున్నాడు. కార్యారంభం కంటే కార్యాంతం మేలు. ఇక చాలా త్వరగా ఈ 20 మంది రాజుల గురించి పేర్లు చెప్పి నేను వాళ్ళు ఎలా ఉన్నారో జ్ఞాపకం చేస్తాను. సొలొమోను చనిపోయాడు, ఆయన కుమారుడు రాజ్యం మీదకి వచ్చాడు. ఆయన కుమారుని పేరు రెహబాము. రెహబాము ఆరంభంలో బాగున్నాడు, కానీ చివరిలో అతడు చెడిపోయాడు. 11వ అధ్యాయంలో దేవుని ప్రవక్తలకు విధేయత చూపాడు, కానీ 12వ అధ్యాయంలో ప్రభువుని విడిచిపెట్టాడు. జాగ్రత్త సుమ. 2 అతని కుమారుడు ఉన్నాడు, అతని పేరు అబియా. అబియా తండ్రిలాగా పతనందారిలోనే జీవించాడు. రైట్. తర్వాత అబియా కుమారుడు ఆసా. ఈయనదేంటంటే ఆరంభంలో బాగున్నాడు, మధ్యలో కొంచెం దారి తప్పాడు, ఆఖరిలో మళ్ళా సరైపోయాడు. ఆసా ప్రాథమికంగా మంచి జీవితాన్ని కలిగి ఉన్నాడు, దేవునిపై విశ్వాసం ఉంచాడు, కానీ కోడని స్నేహాలు చేస్తూ వచ్చాడు. జాగ్రత్త సుమ. ఆసా జీవితాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు చాలా విచారకరమైనటువంటి అంశాలు ఆయన జీవితంలో ఉన్నాయి. ఆసా అంటే వైద్యుడు. వైద్యుడిని ఎందుకు తీసుకొచ్చాడంటే, జబ్బు పట్టిన దేశానికి వైద్యం చేయడానికి దేవుడు తీసుకొస్తే వైద్యుడు జబ్బు పట్టిన దేశానికి వైద్యం చేశాడు. ఆ దేశంలో ఉన్నత స్థలాలు తీసివేశాడు, ఆ దేశంలో ఆ క్రమశిక్షణ నేర్పాడు, అన్నీ బాగున్నాయి. కానీ కొన్ని రోజులు పోయాక డాక్టర్ గారికే జబ్బు వచ్చింది, ఆసాయే పాడైపోయాడు. ఆసా రోగము తిరగబెట్టింది.
ఏ సాడ్ రిలాప్స్ అని అంటాం. ఆసా జీవితం చాలా విచారకరం. అయితే మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ఆ రాజు దేవుని కొరకై పనిచేశాడు. ఆఖరిలో తన్ను తాను విచారకరమైన పరిస్థితుల్లోకి నెట్టుకున్నాడు. ఎవరితో ఉండకూడదు వారితో ఉన్నాడు, ఎవరితో వ్యాపారం చేయకూడదు వారితో చేశాడు, ఎవరితో కలిసి ఉండకూడదో వాళ్ళతో ఉన్నాడు. దేవునిపై కాక సైన్యం మీద ఆధారపడి ఇతర రాజులతో స్నేహం చేశాడు. దేవుని నామాన్ని అవమానపరిచాడు. ఆశారంభం బాగుంది, చివరిలో అతడు నష్టపోయాడు. ఆసా తర్వాత యెహోషాపాతు, ఈయన కూడా అంతే. ఆరంభంలో బాగున్నాడు, మధ్యలో పడ్డాడు, చివరిలో మళ్ళా లేచాడు. ఇక యెహోరాము, అహజ్య, ఒక దుర్మార్గురాలు కూడా ఉంది, దాని పేరు అతల్య. రాజకుమారులందరినీ చంపించింది, తానే రాణి అవుదామని. కారణం ఏంటంటే సాతాను యొక్క కుట్ర. రాజకుమారులందరూ చనిపోతే ఎవరు రారు? యేసుప్రభు వచ్చే అవకాశం. మిక్కిలి దుర్మార్గకరమైన చర్య. ఆ సమయంలో అతల్య, దేవుడే ఆమెను ముత్తాడు. యోవాషు వచ్చాడు, దేవునికి విధేయత చూపాడు, తర్వాత మరలా వదిలేశాడు. ఆ మధ్య దేవునికి విధేయత చూపాడు, తర్వాత ప్రభువుని విడిచిపెట్టాడు. ఉజ్జియా దేవునికి విధేయత చూపాడు, తర్వాత ప్రభువుని విడిచిపెట్టాడు. యోతాము, ఆహాజులు వాళ్ళు చెడ్డ రాజులుగా కనబడతారు. హిజ్కియా ఆరంభంలో గొప్పగా ఉన్నాడు, మధ్యలో చిన్న పొరపాటు చేశాడు. ఆరంభం అంతంలో మరలా రివైవ్ అయ్యాడు. కానీ మనష్షే, ఆమోను, యోషియా వీళ్ళు కూడా విచారకరం. మనష్షే ఆరంభం అస్సలు బాగోలేదు, లాస్ట్లో ప్రభువుని నమ్ముకున్నాడు. సిలువలో దొంగ టైప్ అనమాట ఈ మనష్షే. అలా అయితే యోషియా, అతడు గొప్ప రాజు, సంస్కరణలు తీసుకుని వచ్చాడు, అతడు మంచి రాజు. యెహోయాహాజు, యెహోయాకీను, సిద్కియా, ఈ రాజుల గురించి దినవృత్తాంతముల 2వ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఒక చిన్న పాఠాన్ని ఇక్కడ నేను జత చేసి ముగిస్తాను. మన జీవితాలు బాగోవాలన్నా, మన జీవితాలు పాడైపోవాలన్నా దేవుని వాక్యంతో మనకున్న సంబంధం మీద ఆధారపడి ఉంటుంది. ఎవరు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారో వారి జీవితాలు బాగుంటాయి. ఎవరు దేవుని వాక్యాన్ని పట్టించుకోరో వాళ్ళ జీవితాలు నష్టపోతారు. అలా అయితే దైవ గ్రంథం, జీవ గ్రంథం మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనది. అలా అయితే కొన్ని వచనాలు మనం చదువుకుందాం. దేవుని వాక్యం పట్ల నీవు నేను క్రొత్త నిబంధన విశ్వాసులంగా ఎలా ప్రవర్తించాలి. నిర్గమాకాండం 24వ అధ్యాయం. నిర్గమాకాండము 24వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నారు చూడండి. 24:4. మరియు మోషే వ్రాసి అనే మాట మనసులో ఉంచుకోండి. దేవుని వాక్యం రాగానే మోషే ఏం చేస్తున్నాడు? రాస్తున్నాడు. మరి వాక్యాన్ని రాసుకుంటున్నారా? భద్రం చేసుకుంటున్నారా? ద బుక్ ప్రిజర్వ్డ్, వాక్యమును దాచుకునుట. ఎవరో నేర్పక్కర్లేదు. బంగారం దాచుకుంటాం, వెండి దాచుకుంటాం, ఆస్తి పత్రాలు దాచుకుంటాం, విలువైన బహుమానాలు దాచుకుంటాం. కానీ అవి ఈ లోకంలో ఉంటాయి, గతించిపోతాయి. కానీ ఎన్నటికి పోకూడనటువంటి ఒక ఐశ్వర్యం ఉన్నది, వాక్యం. వాక్యాన్ని మనం ఏం చేయాలి? దాచుకోవాలి. వాక్యాన్ని దాచుకోవడానికి నీ పద్ధతులు ఏంటి? మేము డార్జిలింగ్ వెళ్ళాం కదా, అక్కడ సముద్ర ఉపరితలానికి సుమారు 8,000 అడుగులు ఎత్తు. అక్కడేమి నీళ్లు పడవు, కానీ ఇళ్ళు, కుటుంబాలు అక్కడ ఉన్నాయి. నీళ్లు వారికి దొరకవు. కాబట్టి ఆ కొండల నిండా మేఘాలే, చల్లగా ఉంటుంది. మాకు తెలియక మామూలుగా ఇలాంటి చొక్కాయ బ్యాండేజ్కి వెళ్ళిపోయాం. సెలెక్ట్ చేసింది అరగంటలో.
ఎముకలు కొరికే అంత చలి, నీళ్లు ఉండవు. వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే ఇంటి మీద పడిన నీటిని వాళ్ళు ఒడిసి పట్టుకుని పైపుల ద్వారా ఒక పెద్ద ట్యాంకులోకి కలెక్ట్ చేసుకుంటున్నారు. ఎప్పుడు వర్షం ఉంటుంది, ఆ నీళ్ళే వాళ్ళు తాగుతారు. ఎవడైనా నాలాంటి కొత్తోడు నేను ఆ నీళ్లు తాగను అని అంటే ఇంకేముండవు, జీవితాంతం నీళ్లు ఉండవు. అంటే జీవాధారమైన నీళ్లను ఏం చేసుకుంటున్నారు వాళ్ళు? దాచుకుంటున్నారు. వాక్యాన్ని జీవాధారంగా నీవు నమ్మనంత వరకు దాచుకో. వాక్యానికి నీవు విలువ ఇస్తే దాచుకుంటా. ఉదయం లేవగానే పరిగెడతాం వాక్యం దగ్గరికి. నేను ఎప్పుడు బైబిల్ తీస్తాను. ఒక్క ముక్క రాత్రంతా దాహమైంది, నాలుగా పిడచగట్టుకుపోయింది, గొంతు ఎండిపోయింది. ఉదయాన్నే లేచిన వెంటనే గటగటగటామని నీళ్లు తాగేస్తామే. నీ ఆత్మకు దాహం అవదా? ఆయన మాటలు నీకు అక్కర్లేదా? శరీరిగా మనం జీవిస్తామా? ఆత్మ విషయమై జాగ్రత్త ఏముంది? ప్రియులరా, వాక్యమును వ్రాసికొని ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 18వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 18వ వచనం. ద్వితీయోపదేశకాండం 17:18. ద్వితీయోపదేశకాండము 17:18. మీరు వెళ్తారు, ఆ దేశం రాజులు సింహాసనం మీదకి వచ్చాక కళ్ళు నెత్తి మీదకి వస్తాయి. కాబట్టి ఆ రాజు ఎవడైతే రాబోతున్నాడో లేవీలకు కబురు పెట్టి ఏం తెప్పించుకోవాలి? ఆ యాజక స్వాధీనములో ఉన్న ఆ గ్రంథము. నీకు అర్థం కాకపోతే తెలిసిన దేవుని దాసుల దగ్గర ఏం చెప్పించుకోవాలి? వాక్యం. దేవుని దాసులు మీ ఇంటికి వచ్చినప్పుడు మనం మర్యాదలు చేస్తాం, మంచిది. నేను మీ అందరినీ చేతులు జోడించి అడుగుతాను, దేవుని దాసులు ఎవరొచ్చినా ఆశపడాల్సింది ఏంటో తెలుసా? ఒక్క 5 నిమిషాలు మా ఇంట్లో వాక్యం చెప్తాడా? దేవుని దాసులు రాగానే మీరు అలా ఎలా పోతే ఏం వాక్యం చెప్తాం? దేవుని దాసుడు రాగానే ముసుగు వేసుకుని బైబిల్ తెచ్చుకొని కూర్చోండి, 5 నిమిషాలు దేవుని వాక్యం కొరకై ఎదురు చూడండి. మీరు బైబిల్ చదువుతారు కదా, ప్రశ్నలు ఉన్నాయి కదా, అవన్నీ అట్టే పెట్టి రెడీగా ఉండండి. ఆయన రాగానే అడుగుదాం మనం. ఇది చదివేనో అర్థం అవ్వలేదు, ఏదో రూపములో దేవుని వాక్యానికి అనుసంధానం చేయండి. లేవీల వశములో ఉన్న గ్రంథమును తెప్పించుకోండి. దేవుని దాసుడు వస్తాడు, అచ్చట్లు ముచ్చట్లు కాదు, వాళ్ళ గొడవ వీళ్ళ గొడవ కాదు, దేవుని వాక్యం. మన ఇళ్లలో దైవ గ్రంథ పారాయణం ఉండాలి. మరొక వచనం చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. దేవుని సేవకుడు రాగానే బైబిల్ తీసి వాక్యము చెప్పేటట్టుగా ఇంటిలో వాతావరణాన్ని సరిదిద్దుకోండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. 1:8. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోవద్దు. అంటే చాలు, నువ్వు నాయకుడివి యెహోషువ. ఇది మొదలుకొని నాయకులైన వాళ్ళు ఏం చదువుకోవాలి? ధర్మశాస్త్ర గ్రంథం. ధర్మశాస్త్రం అక్కర్లేదు అన్నవాడు నాయకుడే కాదు, వాక్య ప్రకారమే కదా. తర్వాత మరొక వచనం చూడండి, రాజుల 1వ గ్రంథం 2వ అధ్యాయం 3-4. సొలొమోను ఏం చేశాడు? సొలొమోను ఎంత జ్ఞాని ఆరంభంలో చూడండి. రాజుల 1వ గ్రంథం 2వ అధ్యాయం 3-4 వచనాలు. దావీదుది. నీకు అప్పగించాడు వాక్యాన్ని, నువ్వేం చేయాలి? కాపాడాలి. ఏం అప్పచెప్పాడు? వాక్యమును ఇచ్చాడు, వాక్యమును కాపాడాలి. ఆయన మార్గములను అనుసరించు, చాలు. దినవృత్తాంతముల 2వ గ్రంథంలోనికి రండి, 17వ అధ్యాయం 9వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథం
17వ అధ్యాయం 9వ వచనం. యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును ఎక్కడ పట్టుకున్నారట? నేను ఇక్కడ ఒక్క నిమిషం ఆగుతానే. మందిరానికి వెళ్తున్నప్పుడు మన చేతిలో ఏముండాలి? బైబిల్ ఉండాలి. పెళ్ళికి వెళ్తున్నప్పుడు మాట్లాడతలేదు, ఒక్కళ్ళ దగ్గర బైబిల్ ఉంటుందండి పెళ్ళిళ్ళో. నువ్వు విశ్వాసివి అయితే నువ్వు వేసుకునే బంగారం కాదు అలంకారం, నీ చేతికి ఏది అలంకారం? బైబిల్. సంఘములో జరిగే ఏ కార్యక్రమములోనైనా దేవుని పిల్లలు గ్రంథమును చేతపరుచుకుని వచ్చారు, ఆ గ్రంథ ప్రకారం నడుస్తారు. చేతబుచ్చుకొని గ్రంథం ప్రకారం నడుస్తారు. మళ్ళా చదువునైనా వచనాన్ని. గ్రంథమును, ధర్మశాస్త్ర గ్రంథమును ఏం చేశారట? చేతపుచ్చుకొని. రేపు ప్రధానం అవుతాయి 2 ప్రధానాలు. దేవుని పిల్లల చేతుల్లో ఏముండాలి? నేను మరలా చెప్తున్నాను, గ్రంథం లేకపోతే అపవాది నీ చేతిలో వాడి ఆచారాన్ని పెడతాడు. దేనికొక దానికి సిద్ధమైపో. వివాహ వేదిక మీద ఆ స్త్రీ పురుషులు వాళ్ళ చేతిలో ఏముండాలి? బైబిల్ ఉండాలి. చాలా అలంకారం చేసుకుని వస్తున్నారు, మంచిది, మీ అలవాటు, నేను కాదు అని ఇప్పుడు చెప్పినా అది ఆగదు. కానీ చేతిలో ఏముండాలి? గ్రంథం. వివాహ వేదిక మీద గ్రంథం చేతబుచ్చుకొని ఉండాలి అన్నాడు. రైట్. తర్వాత 34వ అధ్యాయం చూడండి. ఇదే దినవృత్తాంతముల 2వ గ్రంథం 34వ అధ్యాయం 14వ వచనం చూడండి. 34:14. ద్రవ్యమును కనబడిందంటే అంతవరకు ఏమవ్వలేదు, అది కనబడలేదు అంటే పోయింది. ఈ రాజులు దేవుని రాజ్యం, దేవుని ఇల్లు, కానీ ఏం పోగొట్టుకున్నారు? ధర్మశాస్త్రము పోగొట్టుకున్నట. ఎన్నడే కానీ పోగొట్టుకోవద్దండి, ధర్మశాస్త్రం పోగొట్టుకోవద్దు. నంబర్ 1, దేవుని వాక్యానికి మీరిచ్చే ప్రాధాన్యత. గ్రంథమును దాచుకోండి. కొంతకాలానికి ఈ వాక్యం మనకు దొరకకపోవచ్చు, గ్రంథాన్ని మనస్సులో దాచుకోండి. నంబర్ 2, రెండవది 34:15. రాజు దినవృత్తాంతముల 2వ గ్రంథం 34:15. దొరికింది అన్నాడు. ఏం చేశారు? పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఏమైంది? ఒకవేళ మీ ఇంట్లో బైబిల్ పేరుకుందంతే, చదవట్లేదేమో, ఇప్పటి నుంచే దొరికేలా చేయండి. ఓ పాస్టర్ గారట ఒక ఇంటికి భోజనానికి పిలిచారట. వారు చాలా స్థితిమంతులు. చక్కటి వెండి పళ్ళెం వాళ్ళకుంటే దానిలో భోజనం వడ్డించారు. వెండి చెంచాలు, వెండి గిన్నెలు ఉంటే వాళ్ళ స్థితికి తగ్గట్టుగా. అయితే కొన్ని రోజులు పోయాక వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, ఆయన వచ్చాడు వెళ్ళాడు, ఒక చెంచా కనబడతలేదు. ఏ చెంచా? వెండి చెంచా. అడుగుదామా వద్దా అనుకుని ఇంకా ఆగలేక ఆవిడ అడుగు అంటుంది. ఈయన మగవాళ్ళు కొంత మొహమాట ఉంటుంది కదా, మరి ఆగి ఒక రోజున బరస్ట్ అయిపోయాడు. అయ్యారు మరి ఏమనుకోకండి, మరి చెంచా అంటున్నాడు. ఈ కథ అంతా అయ్యగారికి ఆల్రెడీ తెలుసు. మీరు బైబిల్ పట్టిరండి అని అన్నాడు. వెళ్ళి బైబిల్ తెచ్చారు. చెంచా దేనిలో ఉంది? నెలల తరబడి చెంచా దానిలో ఉన్నా వీళ్ళకి కనపడలేదంటే వీళ్ళు బైబిల్ చదివి ఎంతకాలం అవుతుంది? కాబట్టి రేపు నేను వచ్చినప్పుడు చెంచాలు దాచేస్తారని నేను అనుకుంటున్నాను. అంటే నెలల తరబడి ఏం చేయట్లేదు వాళ్ళు? బైబిల్ చదవట్లేదమ్మా. బైబిల్ చదివితే ఎంత ఆనందంగా మనం ఉంటాం, ఎంత దీవించబడతాం. వారు సిగ్గుపడ్డారట. దైవజనుడా మమ్మల్ని క్షమించు. కాబట్టి బైబిల్ దొరకగా
మన ఇంటిలో బైబిల్ ఎలా గౌరవించబడుతుంది? ఉదయాన్నే పారాయణం చేయబడుతుందా? ఉదయాన్నే గ్రంథాలు తెరవబడుతున్నాయా? ఉదయాన్నే బైబిల్ దగ్గర చదువుకొని ప్రభు ఎదుట మోకరించగలుగుతున్నామా? దిస్ ఈజ్ ద రెఫరెన్స్. ప్రభుకి మనమిచ్చే మర్యాద, ఘనత. ఉదయాన్నే లేచిన వెంటనే ఎంత పేస్ట్ బ్రష్ మీద వేసుకుని వెళ్ళిపోతాం, అంతే కదా, మంచిదే. ముఖం కడుక్కునైనా చదవండి. కానీ నేను చెప్పేది గ్రంథానికి విలువ ఇవ్వండి. శుభ్రంగా ఉండి చదవండి. గ్రంథమే మొదట. కొంతమంది అయ్యగారులు కాఫీ లేకుండా కళ్ళు తెరవలేరు కదా. అసలు కళ్ళు తెరిచేలోపు ముక్కులోకి ఏమొచ్చేయాలా? కాఫీ వాసన వచ్చేయాలా? లేదు, వాక్యము వాక్యము వాక్యం. నీ వాక్యము దొరకగా నేను దాన్ని భుజించాను. ఐ ఏట్ దై వర్డ్. నీ వాక్యాన్ని నేను భుజిస్తున్నాను. మన ఇళ్లలో ఇంతగా దేవుని యొక్క వాక్యానికి విలువిస్తే మనం ఎంతగా దీవించబడతాం. గ్రంథంతో సంబంధం. రెండోది, గ్రంథము దొరికింది అన్నాడు. 18వ వచనం చూడండి. ఇదే 34వ అధ్యాయం 18వ వచనం. మరి గ్రంథం దొరకగా ఏం చేయాలి? షాపాను అనేవాడు శాస్త్రి. రాజు సముఖమని ఏం చేస్తున్నాడు ఆయన? అంతే, చదవాలి. గ్రంథాన్ని ఏం చేయాలి? చదవాలి. రోజుకి ఇంత అధ్యాయంలో భాగం, లేకపోతే ఒక అధ్యాయం, లేకపోతే ఒక సంఘటన నేను చదివి ధ్యానం చేస్తాను. ప్రతిరోజు చదవాలి. చాలామంది శరీరంలో బలంగా ఉన్నారు, ఆత్మీయంగా బలహీనులు. ప్రార్థన 10 నిమిషాలు చేసుకోలేని బలహీనులు. వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానం చేయలేని బలహీనులు. శరీరం బాగుంది, ఆత్మీయంగా ఎలా ఉన్నావు? చదివేవాడు ధన్యుడు అని చెప్పాడు. మరొకటి చెప్పాడు. 30వ వచనం చూడండి. సరే, 30వ వచనంలో ఆ వాక్యం వారు వివరించుకున్నారు. అర్థమయ్యేలాగా వాళ్ళు వివరిస్తూ వచ్చారు. అలా అయితే ఇప్పుడు దేవుని వాక్యం చదువుతున్నారా లేదా అనేదానికి ఒక పరీక్ష. బాగా భోజనం చేస్తే ఆరోగ్యంగా ఉంటాం, భోజనం మానేస్తే బలహీనమైపోతాం. మనం బలంగా ఉన్నామా బలహీనంగా ఉన్నామా అనేది భోజనం చేస్తున్నామా లేదా అనే దాని మీద ఆధారపడింది. భోజనం చేసేవా లేదా అని అడగక్కర్లేదు. మనిషిని చూసి ఆరోగ్యాన్ని బట్టి చెప్పచ్చు. ఇతడు బాగానే తినగలుగుతున్నాడు, అరుగుతుంది. ఈమె లేదా ఇతడు తినలేకపోతున్నాడు, కడుపులో ఏదో ఒక నలత ఉందేమో, జబ్బు ఉందేమో అర్థమైపోతుంది. కళ్ళు లోపలికి పోయి ఈ డొక్కలు బయటకు వచ్చి బొగ్గలు సొట్టలు పోయి డొక్కలు లోపలికి పోయి. కానీ కొంతమంది బయటికి బాగానే ఉన్నాం, ఆత్మీయంగా గ్రహింపు లేదా. అలా అయితే 34వ అధ్యాయంలో 3 చోట్ల దేవుని వాక్యం ఎలా ఫలిస్తుందో చెప్పాడు. 27వ వచనం, 34:27 అయిపోయింది. వాక్యం చదివే వాళ్ళ మనస్సు ఏమవుద్దట? మెత్తనది అవ్వకుండా తిరుగుబాటు చేస్తున్నావంటే నీకు దేవుని యొక్క వాక్యం మీద ఎక్కువ సంబంధం లేదు. దేవుని వాక్యాన్ని చదివే వాళ్ళ మనస్సు ఏమవుద్ది? మెత్తనిది. 33వ వచనం, 34, 33 ఇప్పుడు చదివిన దాని కిందే. హేయమైన వాటిని విడిచిపెడతావు. రెండోది, వాక్యము మనలోనికి రాగానే మనలో ఉన్న చెడ్డవన్నీ ఏమైపోతాయి? బయటికి వెళ్ళిపోతాయి. రవి హృదయం మన దగ్గర కూడా ట్రాక్ట్ వెనకాల ఉన్నట్టుంది. దానిలో అపవాది ఉంటాయి, పంది, నెమలి, అవన్నీ లోపలికి వచ్చేస్తాయి. కానీ సువార్త రాగానే ఇవన్నీ బయటికి
వెళ్ళిపోతాయి. దేవుని వాక్యం మనలో కొంతమంది యవనస్తులు ఇంకా ఎందుకు ప్రభువుని నమ్ముకోలేదంటే వాళ్ళు అనుకుంటారు, అన్న మేము బాగా బతకలేం, ఎందుకు వచ్చింది అని ఆగిపోయామని అంటారు. జాగ్రత్త, నీ వల్ల అవుద్దా, నా వల్ల అవుద్దా, మనం ఎవ్వరం బాగా బతకలేమండి. కానీ బతికించేవాడి చేతిలో పడిపోవాలి మనం, అంతే. దేవుని వాక్యం మనలోనికి రాగానే హేయమైనవన్నీ ఏమైతాయి? బయటికి వెళ్ళిపోతాయి. మనస్సు మెత్తన, రెండవది శుభ్రమైన హృదయం. ఇక మూడవది 6వ వచనం చూడండి, 35వ అధ్యాయం, దినవృత్తాంతముల 2వ గ్రంథం 35వ అధ్యాయం 6వ వచనం. ఆ ప్రకారం నేను చాలు, ఎక్కువ నేను వివరించదలుచుకోవటం లేదు. పండుగలు వాక్యానుసారం, పస్కా ఆ ప్రకారం వాక్యము వారి పండుగలలో కనబడుతుంది. మన వివాహాల్లో వాక్యం కనబడాలి. మన ప్రతి మంచి కార్యం లోకంలో ఏదున్నా వాక్యం కనపడాలి. ఆ ప్రకారము పస్కా పండుగ. వాక్యానికి ఎంత విలువ ఇస్తున్నామో మనకు అర్థమైపోతుంది. అలా అయితే ఈ రాజులు వాక్యానికి విలువ ఇచ్చినప్పుడు ప్రయోజకులయ్యారు, వాక్యానికి విలువ ఇవ్వనప్పుడు దారి తప్పారు. నీ వాక్యమే సత్యం, యేసు క్రీస్తే వాక్యం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. ఈ టాబర్నకల్ అమాంగ్ us. యేసు ప్రభు నివాసం మన ఇళ్లల్లో ఉండాలి. మాట యేసు ప్రభువుని గుర్తు చేయుట, కార్యక్రమం యేసు ప్రభువుని గుర్తు చేయుట, యేసు ప్రభు నివాసం ఉండుట. తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. మనకు మంచి జీవితాలు ఇవ్వటం కొరకై కల్వరిలో మన కొరకై ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచాడు. తమ్ముడు, ఆ రాజులు మంచిగా ప్రారంభించారు, మంచిగా ముగించారు. ఆ రాజులు మంచిగా ప్రారంభించారు, చెడ్డగా ముగించారు. కొంతమంది రాజులు చెడ్డగా ప్రారంభించారు, చెడ్డగా ముగించారు. తమ్ముడు, చెల్లి, దేవుని వాక్యము దగ్గరికి రండి, దీవించబడతాం. దయగల తండ్రి, ఈ వారం మా ప్రభు దినం సంఘాన్ని సమకూర్చారు. పరిమళం, సుగంధం, సువాసన పదాల మీద పోయటానికి మీరు సమకూర్చారు. మేము మరింత శ్రేష్టమైన అనుభవంలో శ్రద్ధతో పోయడానికి సహాయం చేయండి. ప్రియ ప్రభువా, మరి అబూస్ గారు వారి రక్షణ కొరకై ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలు నీవే నిజమైన దేవుడు అని గ్రహించి మారు మనస్సు పొంది పరలోకానికి నాయన వాళ్ళు సిద్ధపడటానికి సహాయం చేయండి. వారి కుటుంబాన్ని దీవించండి. అలాగే ప్రభువా, మరి రాజు కుమార్తె పాస్ అవ్వడానికి సహాయం చేశారు. బిడ్డకు మంచి భవిష్యత్తు దయచేయండి. అలాగే లత ఆరోగ్యం కొరకై ప్రార్థన చేస్తున్నాం. మరి పుట్టిన బిడ్డ కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే రమ్యశ్రీ, అలాగే అరుణ బిడ్డల వివాహాల కొరకై ప్రార్థన చేస్తున్నాం. కుటుంబ జీవితం కొరకై సిద్ధపడుతూ ఉంటుండగా అటువైపు వరుడు కుటుంబాలని దీవించండి, ఇటువైపు వీరు నాయన వివాహ జీవితానికి మానసికంగా ఆత్మీయంగా సిద్ధపడడానికి సహాయం చేయండి. నాయనా, ఈ కుటుంబాలు వారి అవసరాలన్నీ తీర్చండి. వాక్యాన్ని విన్నాం, మాలో మార్పు మీరు దయచేయమని రక్షకుడును ప్రభువును అయిన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ ప్రేమ వందనాలండి.